ఇది కేరళ సిరీస్ లో 5th వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో పండలం గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో పండలం గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తెలుగులో ఎక్కడ కూడా ఇంత క్లియర్ కట్ వీడియో అయితే లేదు. వీడియోలో చూసుకున్నట్టయితే పండలంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మెయిన్ ఆర్చ్ కూడా మీరు చూసే ఉంటారు. ఇక్కడ 2 బస్ స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఒకటి పండలం ఆర్చ్ పక్కనే ఉంటుంది, ఇంకోటి పండలం ఆర్చ్ కి ఆపోజిట్ లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి ఎలా చేరుకోవాలో చూద్దాం. పండలంకి నియరెస్ట్ రైల్వే స్టేషన్స్ వచ్చేసి కోటాయం, చెంగనసేరి, చెంగనూర్. ఈ 3 రైల్వే స్టేషన్స్ లో ఎక్కడ దిగైనా పండలం అయితే బస్ లో వెళ్ళొచ్చు. పండలం కేరళ స్టేట్ అలపుజా డిస్టిక్ చెంగనూరులో ఉంది. కోటాయం నుండి 52 కిలోమీటర్లు, చెంగనసేరి నుండి 32 కిలోమీటర్లు, చెంగనూరు నుండి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. చాలా మంది అయ్యప్ప స్వామి మాలేసిన భక్తులు చెంగనూరు లేదా కోటాయం నుండి బస్ లో శబరిమల అయితే వెళ్తారు. శబరిమల వెళ్లే రూట్ లోనే ముందుగా మీకు పండలం అయితే కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి ఆభరణాలు శబరిమలకి వెళ్లేది ఈ ప్లేస్ నుండే. స్క్రీన్ పై చూస్తున్నట్టయితే రైట్ సైడ్ లో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఈ వేలో కొంచెం ముందుకి వెళ్తే అయ్యప్ప స్వామి పెరిగిన ఇల్లు ఉంటుంది. అయ్యప్ప స్వామి గురించి పూర్తి కథ వినాలి అనుకుంటే ఛానల్లో ఉంది, అది ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చెక్ చేయండి. లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ప్రసాదం కౌంటర్ ఉంది. ఈ ప్రసాదం కౌంటర్ పక్కనే అయ్యప్ప స్వామి పెరిగిన ఇల్లు అయితే ఉంటుంది. అయ్యప్ప స్వామి వంశానికి చెందిన వాళ్ళు ఇప్పటికీ ఇంట్లో నివసిస్తున్నారట. ఇంటి లోపలికి కెమెరా అయితే అలౌ చేయట్లేదు, కానీ అక్కడక్కడైతే నేను వీడియో తీశాను, అది చూడండి. ఇదే అయ్యప్ప స్వామి పెరిగిన ఇల్లు. కోచుకోయకల్ తీవరపుర. ఈ పేరుకి అర్థం ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదే అయ్యప్ప స్వామి నివసించిన ఇల్లు. అందరు స్వాములు వెళ్లి చూస్తున్నారు చూడండి. కేరళలో ఇల్లులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియోలోనే కొన్ని ఇల్లులు అయితే చూపిస్తాను. ఇదంతా కూడా అయ్యప్ప స్వామి తిరిగిన ప్రదేశం. అయ్యప్ప స్వామి ఇల్లు ఇంత చిన్నగా ఉందని అనుకోకండి. మనం వచ్చేటప్పుడు మెయిన్ ఆర్చ్ అయితే చూసాం కదా, అక్కడ నుండి ఇంకా లోపలికి చాలా వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా కూడా పండలం విలేజ్ ఇప్పుడు పిలుస్తున్నారు. ఒకప్పుడు ఇదంతా కూడా పండలం రాజ్యం. ఒకప్పుడు ఇదంతా కూడా పండల రాజ్యము. కానీ ఇప్పుడు అయ్యప్ప స్వామి ఇల్లు, పండలం ప్యాలెస్, రాజశేఖరుడు కట్టించిన టెంపుల్స్ తప్పితే అన్ని మిగతా అన్ని కూడా షాప్స్ ఇంకా ఇల్లులు అయితే అయిపోయాయి. వీడియోస్ అయితే ఎక్కువ తీయనీయలేదు. లోపల అయ్యప్ప స్వామి వంశానికి చెందిన ఒక ముసలావిడ అయితే ఉన్నారు. అయ్యప్ప స్వామి ఇంటి లోపల ఇంకా అయ్యప్ప స్వామి ఫొటోస్ అయితే ఉంటాయి. ఇలా ఇంకొంచెం ముందుకి వచ్చినట్టయితే రాజశేఖర మండపం ఉంటుంది, అక్కడ ఫొటోస్ అయితే ఉంటాయి. రాజశేఖర మండపం చూసుకొని దానికి ఆపోజిట్ లోనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ మనం వచ్చేటప్పుడు రైట్ సైడ్ లో ఆచి చూసాం కదా, అక్కడ నుండి వెళ్ళొచ్చు టెంపుల్ కి. ఇక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఫోన్స్ అయితే అలౌ చేయలేదు. టెంపుల్ లోపల ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి అయ్యప్ప స్వామి ఆభరణాలు శబరిమలకి అయితే వెళ్తే ఆ ఆభరణాలు లోపల ఉంటే చూడొచ్చు. మేము వెళ్లే టైంకి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుంది. బయట నుండే దండం పెట్టుకున్నాం. మీరు గనక కేరళ వెళ్ళినా శబరిమల వెళ్ళినా ఈ టెంపుల్ ని మాత్రం కంపల్సరీ చూడండి. ఇది మెయిన్ టెంపుల్. టెంపుల్ టైమింగ్ స్క్రీన్ పైన ఇస్తాను. టెంపుల్ చూసుకొని బ్యాక్ వచ్చినట్టయితే రాజశేఖర మండపం దగ్గరికి వస్తాం. అక్కడ నుండి స్ట్రైట్ గా వచ్చినట్టయితే మీకు ఇక్కడ సైన్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. పండలం ప్యాలెస్, శివ టెంపుల్, శ్రీకృష్ణ టెంపుల్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఈ వేలో వెళ్తా ఉంటే వస్తుంది. ఫస్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇటు వెళ్లే వే అంతా కూడా చాలా బాగుంటుంది కొబ్బరి చెట్లతో. ఇప్పుడు బస్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. కేరళలో లోకల్లో అయితే ఎక్కడ చూసినా ఏ బస్ మీద చూసినా కూడా మలయాళంలోనే రాసుంటుంది, ఇంగ్లీష్ లో అయితే ఉండదు. సో అక్కడ లోకల్ పీపుల్ హెల్ప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లోకల్ పీపుల్ ని అడగండి, చెప్తారు. అలాగే గూగుల్ మ్యాప్స్ కూడా పెట్టుకోండి. మేమున్న 2 days లో ఏమేం ప్లేసెస్ చూసామో అన్నది క్లియర్ కట్ గా నెక్స్ట్ వ్లాగ్ లో అయితే ఉంటుంది. ఛానల్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదే పండలం హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ 2016 జూలై 12న స్టార్ట్ చేశారు. 15th నవంబర్ 2016 కి కంప్లీట్ అయింది. 14th డిసెంబర్ 2016 ఓపెన్ చేశారు. ఈ బ్రిడ్జ్ చూడడానికి నాకు అచ్చం లక్నవరం బ్రిడ్జ్ లాగానే అనిపించింది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ మీద నుండి వచ్చి ఇక్కడ ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంది చూడండి. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే పండలం ప్యాలెస్ అయితే వస్తుంది. ఇటువైపు రైట్ సైడ్ వెళ్ళినట్లయితే శ్రీకృష్ణ టెంపుల్, శివ టెంపుల్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ప్యాలెస్ కి వెళ్ళి ప్యాలెస్ చూసుకొని ప్యాలెస్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే శ్రీకృష్ణ టెంపుల్ ఉంటుంది. తర్వాత శివ టెంపుల్ అయితే వస్తుంది. అంటే దీని
దీని చుట్టూ మనం తిరుగుతాం అన్నమాట. మళ్ళీ ఇక్కడికి హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వస్తాం. ఇప్పుడు రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇలా ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ అయితే ఉంటే దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. ఆ రోజు ఎండ ఫుల్ గా ఉంది అండ్ వెళ్లే దారిలో అయితే మంచి మంచి ఇల్లులు ఉన్నాయి చూడండి. ఈ వేలో కొంచెం దూరం నడిచినట్టయితే ప్యాలెస్ వస్తుంది. ఇంత కష్టపడి వెళ్తే పండలం ప్యాలెస్ లోపలికి అయితే అలౌ చేయలేదు. పండలం ప్యాలెస్ కి వెళ్లే రూట్ అంతా కూడా కొబ్బరి చెట్లతో మంచి మంచి ఇళ్లతో అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. కేరళలో అన్ని ఇల్లులు ఇలాగే ఉంటాయి. ఒకసారి చూడొచ్చు మీరు. ప్యాలెస్ బయట నుండే చూడాలి. ప్యాలెస్ లోపలికి అయితే ఎవరిని అలౌ కూడా చేయట్లేదంట. సో మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ కి వస్తే అంత దూరం నడవలేను అనుకుంటే నా వీడియోలో అయితే చూడండి. ప్యాలెస్ అవుట్ సైడ్ వ్యూ అంతా కూడా బాగా చూపించాను. అయ్యప్ప స్వామి 12 సంవత్సరాలు ఈ పండలం ప్యాలెస్ ఇంకా ఫస్ట్ లో మీకు చూపించాను కదా, ఇంట్లో ఉండేవారంట. ఇదంతా కూడా అయ్యప్ప స్వామి తిరిగిన ప్రదేశమే. మకర సంక్రాంతికి అయ్యప్ప స్వామి ఆభరణాలు శబరిమలకి ఇక్కడ నుండి ఊరేగిస్తూ తీసుకెళ్తారు. ఇక్కడ నుండి శబరిమల 80 కిలోమీటర్లు ఉంటుంది. ఆ టైంలో ఒక గరుడ పక్షి ఈ ఆభరణాలకు కాపులాగా వెళ్తుందని చెప్తారు. ఈ ఫ్లేవర్ బాగుంది కదా, ఈ ఫ్లేవర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. నేను వీడియో తీసుకుంటుంటే పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు ఈ ఫ్లేవర్ ఇక్కడ మాత్రమే పూస్తుందంట కేరళలో. దీని పేరైతే గుర్తులేదు, కేతో స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎదురుగా చూస్తున్నారు కదా, ఈ స్టెప్స్ ఎక్కితే పండలం ప్యాలెస్ కి వెళ్తాం. ఇదే పండలం ప్యాలెస్ అవుట్ సైడ్ లుక్. ఇక్కడే అయ్యప్ప స్వామి 12 సంవత్సరాలు పెరిగిన ప్రదేశం. ఇంత దూరం వచ్చి లోపలికి అయితే వెళ్ళలేకపోయాం. లోపల అయ్యప్ప స్వామి ఆభరణాలు అయితే ఉంటాయంట. ఫస్ట్ మనం వచ్చేటప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ చూసాం కదా, ఆ టెంపుల్ దగ్గర అయ్యప్ప స్వామి ఆభరణాలు చూడొచ్చని చెప్పాను కదా. ఆ ఆభరణాలు ఓన్లీ డిసెంబర్ అండ్ జనవరిలో మాత్రమే చూడగలం. ఇక్కడ నుండి తీసుకెళ్లి అక్కడైతే పెడతారు, వచ్చే భక్తులు చూస్తారని. మేము వెళ్ళింది జనవరిలో కాబట్టి మేము కూడా చూసాం ఆభరణాలని. కానీ ఫోటో తీయడం వీడియో తీయడం అయితే అవ్వలేదు, ఎందుకంటే ఫోటో వీడియో అయితే అలౌ చేయరు, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ప్యాలెస్ నుంచి ఇంకొంచెం ముందుకి వచ్చినట్టయితే ఈ టెంపుల్ ఉంటుంది. ఇదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే వచ్చాం. టెంపుల్ చూడటానికి చాలా బాగుంటుంది, పెద్ద టెంపులే. బట్ ఇప్పుడైతే క్లోజ్ చేసింది. ఒకవేళ టెంపుల్ తెరిచి ఉన్నా కూడా ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే చూపించగలం. టెంపుల్ లోపలికి అయితే ఎలో లేదు కాబట్టి అవుట్ సైడ్ లుక్ అయితే చూసేయండి. ఈ టెంపుల్ నుండి ఇంకొంచెం ముందుకి వెళ్తే ఇంకో టెంపుల్ అయితే వస్తుంది. అయ్యప్ప స్వామికి రాజ్యం అప్పగిద్దాం అనుకుంటే లేదు, అయ్యప్ప స్వామి గుడి కట్టియమంటారు. బాణం ఎక్కడ వేస్తే అక్కడ గుడి కట్టియమంటారు. అదే శబరిమలై. శబరిమలై గుడి కట్టించిన తరువాత ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్స్ అయితే కట్టించారని చెప్తారు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.